వెల్కమ్ టు చిన్నారి మేధస్సు. హాయ్ పిల్లలు, నేను ఈ ఎపిసోడ్ను స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కిందటి ఎపిసోడ్లో నేను అడిగిన 10 ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఆ పిల్లలందరికీ కూడా ముందుగా నా కంగ్రాచులేషన్స్. నేను ఇవాల్టి ఎపిసోడ్లో కూడా మిమ్మల్ని మరో 10 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. మరి వీటినన్నిటినీ ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నట్లేనా? మరి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ క్వశ్చన్, వైట్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని అంటారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి అంటార్కిటికా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి యూరప్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంటార్కిటికా. పిల్లలు, దాదాపు 2300 మీటర్ల మందం ఉన్నటువంటి మంచు పొర ఆ ఖండాన్ని చుట్టుముట్టి తెల్లగా ఉండటం మూలంగా అంటార్కిటికా ఖండాన్ని వైట్ కాంటినెంట్ అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ నగరాన్ని పింక్ సిటీ అంటారు? ఆప్షన్ ఏ జైపూర్, ఆప్షన్ బి ఆగ్రా, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జైపూర్. భారతదేశంలోని జైపూర్ నగరాన్ని పింక్ సిటీ అని పిలుస్తారు పిల్లలు. థర్డ్ క్వశ్చన్, విశ్వకవి అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ నన్నయ్య, ఆప్షన్ బి శంకరాచార్యులు, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వకవి అని రవీంద్రనాథ్ ఠాగూర్ను పిలుస్తారు పిల్లలు. ఫోర్త్ క్వశ్చన్, ఒరిస్సా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నది ఏది? ఆప్షన్ ఏ కృష్ణా, ఆప్షన్ బి మహానది, ఆప్షన్ సి గంగా నది, ఆప్షన్ డి గోదావరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహానది. ఒడిస్సా రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నది మహానది పిల్లలు. ఫిఫ్త్ క్వశ్చన్, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని అంటారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి భువనేశ్వర్, ఆప్షన్ డి ఢిల్లీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భువనేశ్వర్. భువనేశ్వర్ నగరాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ పేరు ఒకప్పుడు అక్కడ ఉండే 700 దేవాలయాల కారణంగా వచ్చింది పిల్లలు. సిక్స్త్ క్వశ్చన్, జలపుష్పం అని ఏ జీవిని అంటారు? ఆప్షన్ ఏ కప్ప, ఆప్షన్ బి చేప, ఆప్షన్ సి మొసలి, ఆప్షన్ డి ఆక్టోపస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చేప. జలపుష్పం అని చేపని పిలుస్తారు పిల్లలు. సెవెంత్ క్వశ్చన్, ఏ రాష్ట్రాన్ని హార్ట్ ఆఫ్ ఇండియా అంటారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ను హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు పిల్లలు. ఎయిత్ క్వశ్చన్, ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి యమున. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కృష్ణ. ప్రకాశం బ్యారేజ్ను కృష్ణా నదిపై నిర్మించారు పిల్లలు. 9th క్వశ్చన్. విమానానికి ఎన్ని ఇంజన్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4. విమానానికి 4 ఇంజన్లు ఉంటాయి పిల్లలు. 10th క్వశ్చన్. కర్ణాటకలోని జోగ్ జలపాతం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి శరావతి, ఆప్షన్ సి నర్మదా నది, ఆప్షన్ డి కృష్ణా నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శరావతి. కర్ణాటకలోని జోగ్ జలపాతం శరావతి నది ఒడ్డున ఉంది పిల్లలు. సో పిల్లలు, నేను అడిగిన 10 ప్రశ్నల్ని జాగ్రత్తగా విన్నారు కదా. ఇందులో ఎన్ని ప్రశ్నలకు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన మరో 10 ప్రశ్నలతో చిన్నారి మేధస్సు కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ చిల్డ్రన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.